పాతాళ లోకమందరి కటిక చీకటి గల బిలములో త్రోసి తీర్పు కావలిలో ఉంచబడటకు అని అప్పగించింది. హల్లెలూయా. ఇప్పుడు మనను తీర్పు కావలిలో ఉంచబడటకు మనము అప్పగించబడాలనా వద్దా? కాబట్టి మనం అలాంటి దేవుని ఉగ్రతకు మనం లోబడే వారిగా మనం ఉండకూడదు. కాబట్టి దేవదూతలు కూడా పాపం చేసినప్పుడు దేవదూతలు దేవునికి అవిధేయతగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవదూతల్ని కూడా దేవుడు ఏం చేసిండు? విడిచిపెట్టలేదు. పాతాళ లోకంలో కటిక చీకటి గల బిలంలోకి వారు త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు వారు ఎక్కడున్నారంటే తీర్పు కావలిలో ఉంచాడు. అంటే వారి కోసము దేవదూతలు కూడా ఆ తోసివేయబడ్డటువంటి దేవదూతలతో, అంటే లూసిఫర్ సైన్యం అంతా ఎక్కడున్నది? తీర్పు కావలిలో ఉన్నది. తీర్పు కావలిలో. ఇప్పుడు దేవునికి అవిధేయతగా ఉండి మరణించిన వారు అందరు ఎక్కడ ఉంటారు? తీర్పు కావలిలో ఉంటారు. వారితో కలిసి ఉంటారు. ఎవరితో? అపవాదులతోని, లూసిఫర్ అనే సైన్యంతోని, దుష్టులతోని కలిసి ఉంటారు. దుష్టుల లోకంలోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు తీర్పు కావలిలో ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పాతాళ లోకంలో యాతన పడుచూ ఉంటారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునికి అవిధేయతగా ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనం ఉన్నప్పుడు మనం కూడా శరీరంలో నుండి శరీరంలో నుండి వేరైన మరుక్షణం మనం ఎక్కడికి పోతాము? తీర్పు కావాలని పోతాం. కాబట్టి మనకు తీర్పు కావలిలో మనం ఉండకుండా ఉండాలంటే దేవుని ఆజ్ఞను, దేవుని యొక్క మాటలను మనం అతిక్రమించకుండా దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. ఇంకా చదవండి. మరియు పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక ఏడుగురిని కాపాడండి. హల్లెలూయా. హల్లెలూయా. పూర్వకాలమున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయం రప్పించి. జలప్రలయం భక్తిహీనుల మీదకి జలప్రలయం ఎప్పుడు వచ్చింది? పూర్వకాలం మన పితరుల మీదకి ఏమొచ్చింది? జలప్రలయం. భక్తిహీనుల భక్తి గలవారా? భక్తిహీనుల మీదకి వచ్చిందా జలప్రలయం? భక్తి గల వారి మీదకి వచ్చిందా? భక్తిహీనుల మీదకి జలప్రలయం వచ్చింది. భక్తి గల వారు ఏం చేయబడ్డారు? ఆ ప్రళయంలో నుండి కాపాడబడ్డారు, తప్పించబడ్డారు. కాబట్టి ఇప్పుడు రాబో కాలమందు ఈ భూమి లయమైపోయినప్పుడు దేవుని బిడ్డలు తప్పించబడతారా? దానితో పాటు లయమైపోతారా? తప్పించబడతారు. కాబట్టి లయమైపోకముందే మనం ఏం చేయబడతాము? దానిలో నుండి మనం తప్పించబడిన తర్వాత ఈ లోకం మొత్తము లయమైపోతుంది. కాబట్టి నోవాహు వారికి సంబంధించిన వారందరూ ఆ ఓడలోకి ప్రవేశించిన తర్వాత జలప్రలయం వచ్చింది. మనం ఈ లోకములో నుండి పరలోకమునకు ఎక్కిపోయిన తర్వాతనే ఈ లోకానికి మొత్తం కూడా లయమైపోతాయి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దీని విషయమై మీరు దృష్టి ఉంచుకొని మన దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడు దేవునికి, లోకానికి, పరలోకానికి మనము చేర్చబడతాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నీతిని ప్రకటించిన నోవా. కాబట్టి నీతి మనం ఎక్కడికి నడిపిస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది. నీతి అనే వృక్షాన్ని మనలో మొలిపించుకున్నప్పుడు, ఆ వృక్ష ఫలాలు మనం తింటూ ఉన్నప్పుడు, వృక్ష ఫలాలు ఎక్కడ? నీతి అనే వృక్ష ఫలాలు ఎక్కడ దొరుకుతాయి? మనకి దేవుని యొక్క దొరుకుతాయి. నీతి యొక్క వృక్ష ఫలాలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్నటువంటి ఫలాలను మనం తింటూ ఉన్నప్పుడు వాటిని తినటం వలన మాత్రమే ఆత్మ సంబంధికులుగా మనం మార్చబడతాం. హల్లెలూయా. కాబట్టి భూ సంబంధమైన ఆహారము మనకు శరీరానికి శక్తి తిరిగిన ఆత్మకు మాత్రము శక్తి ఇవ్వదు. కాబట్టి నీతి అనే వృక్షము ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నది. కాబట్టి ఆ నీతి ఫలాలను మనం భుజిస్తూ మనము
పరలోకమునకు నడిపింపబడతాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉంటావని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. మొదటి ప్రేమ అనేక పాపములను కప్పును కనుక ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. హల్లెలూయా. ప్రేమ అనేక పాపములను ఏం చేస్తాడా? కప్పుతాడు. ప్రేమ అనేక పాపాలను కప్పునప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రేమకు తగినట్టుగా మన జీవితం. ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? పరలోకమునకు ఎక్కిపోవటకు మనకు అన్ని దొరికేవి కూడా దేవుని సన్నిధిలోనే. అవన్నీ కూడా మనం పొందుకున్నప్పుడు పరలోకమునకు మనం ఎక్కిపోతాం. దేవుని సన్నిధిలో దొరికే వాటిని మనం దూరంగా పెట్టినప్పుడు మనం పరలోకమునకు ఎక్కిపోలేము. కాబట్టి నీతి అనే వృక్షము, ప్రేమ అనే వృక్షము అన్నీ కూడా దేవుని సంబంధమైనవి. అన్నీ కూడా మనము మొలిపించుకున్నప్పుడు మనలో భూ సంబంధమైన ఏది కూడా మొలవకుండా అవి చూస్తాయి. హల్లెలూయా. ఏం చూస్తాయి? ప్రేమ చూస్తుంది, నీతి చూస్తుంది, సమాధానం చూస్తుంది. అవన్నీ కూడా మనలో పుట్టినప్పుడు ఈ భూ సంబంధమైనవి ఏది కూడా మనం మొలిపించుకోకుండా మనం ఆత్మ సంబంధమైన వాటి మీద మనం నింపబడి ఉంటాం. నీ తోటలో ఏముండాలి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందరి ఆనందం. ప్రతి ఒక్కరిలో ఈ యొక్క వృక్షము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరలోకమునకు నడిపించుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనం మహిమకరంగా, దేవునికి మనం అంగీకారంగా ఉండాలి అంటే దేవుడు మనలను ఆయన తోటలో మనం చూడాలి. దేవుని తోటలో ఎవరు ఉండాలి? మనం ఉండాలి. దేవుని తోటలో మనం లేకపోతే నిన్ను నీకే దేవుని తోటలో నువ్వు లేవనుకో కథ నీకేం పురుగు పట్టినాను, చీడ పట్టినాను, దేవుడు మందు కొడతాడా? కొట్టడు. సంఘం ఏంది? దేవుని తోట. సంఘంలో సభ్యుడిగా నువ్వు ఉండాలి, సంఘంలో సభ్యురాలుగా నువ్వు ఉండాలి. సంఘంలో ఒక బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు సంఘంలో దేవుడు ఈ యొక్క మందిరానికి దేవుని యొక్క ప్రసన్నత ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని యొక్క ముఖ కాంతి వలన నీలో ఉన్నటువంటి సమస్తమును దుర్నీతి అంతా కూడా తొలగిపోతుంది దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుని తోటలో ఉన్న ఇప్పుడు మీ తోటలో ఉన్నటువంటి చెట్టుని నువ్వు సేద్యపరచుటకు పరిశుద్ధపరచుటకు నువ్వు ఇష్టపడతావా? పైన పెద్ద ఏదో ముళ్ళ కంప ఉన్నది, దాన్ని పోయి శుద్ధి చేస్తావా? చెయ్యవు. కాబట్టి దేవుని తోటలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సేద్యపరుస్తాడు, శుద్ధి చేస్తాడు. ఏదైనా పురుగు పట్టినప్పుడు ఏం చేస్తాడు? దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేవుని తోటలో మనం ఉండాలి, దేవుని తోటలోనే మన జీవితము కొనసాగించాలి. హల్లెలూయా.